హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన వాయిస్ రికార్డ్ అనేది ఏ విధంగా మనల్ని స్పై చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీకు తెలియని చాలా సెట్టింగ్స్ అయితే చెప్తానన్నమాట. లైవ్ ప్రూఫ్ లో మీకు ఏ విధంగా ఈ వాయిస్ రికార్డ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో మీ సీక్రెట్స్ అన్ని వేరే వాళ్ళకి తెలిసిపోతాయి కాబట్టి కంపల్సరీగా మీరు ఈ సెట్టింగ్స్ అయితే చేసుకొని ఉండాలి. వాటిని ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలని కూడా కంప్లీట్ గా చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా క్లియర్ గా డీటెయిల్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీని గురించి ఏం చేసుకోవాలంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ లో ఇది చాలా మందికి ఉంటుంది, కానీ మీరు బెటర్ గా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేస్తే అందరికి అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట ఈ ఆప్షన్. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ కార్నర్ లో టాప్ లో చూస్తారు కదా మీ ప్రొఫైల్ సింబల్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్ లో హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు మిడిల్ లో ఒక సెర్చ్ బటన్ అయితే కనబడుతుంది, సెర్చ్ బార్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో దీన్ని కనబడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీంట్లో మీరు ఏమని టైప్ చేయాల్సి ఉంటుంది అంటే డెలీట్ అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేస్తే మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. డెలీట్ యాప్స్ ఆన్ యువర్ ఆండ్రాయిడ్ డివైస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ట్యాప్ టు గో అప్లికేషన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా బ్లూ కలర్ లో, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. మీ ఫోన్ లో ఉన్న యాప్స్ అన్ని షో కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే మెయిన్ ఇంపార్టెంట్ గా రికార్డర్ అయితే కనబడుతూ ఉంటుంది. సో దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అడిషనల్ గా కొన్ని సెట్టింగ్స్ అయితే కింద ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తారు కదా అడ్వాన్స్డ్ అని చెప్పేసి, దాని మీద అయితే క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇచ్చిన తర్వాత చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు ఏం చేసుకోవాలంటే బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు లైవ్ ప్రూఫ్ లో అయితే చూపెడతాను. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ రిస్ట్రిక్షన్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది ఎప్పుడైనా సరే మన బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో మన రికార్డర్ ఏదైతే ఉంటుందో దాని పనే అదైతే మన వాయిస్ అనేది రికార్డ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనం ఇది రిస్ట్రిక్షన్ మోడ్ లో పెట్టలేదు కాబట్టి ఎవరైనా సరే మన మొబైల్ ని యాక్సెస్ చేద్దామని చెప్పేసి చూసిరు అనుకోండి, కంపల్సరీగా వాళ్ళు మన వాయిస్ అనేది ఇందామని చెప్పేసి మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటున్నాం, మనం ఏమేమి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఇందామనే చూస్తారు. మన ప్రైవసీ మొత్తం తీసుకుందామని చెక్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా దీన్ని రెస్ట్రిక్టెడ్ మోడ్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లే మీరు కింద చూసినట్టయితే ఇక్కడ సిన్స్ ఫుల్ ఛార్జ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. అట్లే ఇక్కడ వైల్ ఇన్ యాక్టివ్ యూజ్ అని చెప్పేసి ఉంది, వైల్ ఇన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఉంది అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ టైం కనుక చూపెట్టింది అనుకోండి, నాకు 0 minutes చూపెడుతుంది కాబట్టి నాది బ్యాక్గ్రౌండ్ లో రన్ అయితే లేదు. ఇక్కడ మీకు టైం కనుక చూపెట్టింది అనుకోండి, కంపల్సరీగా దాన్ని అయితే రిస్ట్రిక్ట్ మోడ్ లో పెట్టుకోండి. ఎవరో మీ మాటలు అనేది వింటున్నారు అని చెప్పేసి అర్థం అనమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అని చెప్పేసి అలౌడ్ లో అయితే ఉంటుంది అనమాట. సో మీరు దీన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ కింద కావాలనుకుంటే చదువుకోవచ్చు. ఎవరైనా సరే మీ మొబైల్ ని యాక్సెస్ చేద్దామని చెప్పేసి చూసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. మీ వాయిస్ అనేది ఇందామని చెప్పేసి, లేకపోతే మీ కెమెరా అనేది మీ లొకేషన్ అనేది చూద్దామని చెప్పేసి, సో వాటికి సంబంధించిన యాప్స్ అనేవి వాళ్ళు ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా దీన్ని మీరు ఆటోమేటిక్గా ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. లేకపోయింది అనుకోండి, ఈ విధంగా ఆప్షన్ ఇస్తే మీకు ఏదో ఒకటి ఇబ్బంది అయితే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇది ఆఫ్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మొత్తానికే బ్యాక్ వచ్చేసేయండి. ఒక్కొక్కరి మొబైల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు అన్ని రకాలు అయితే చెప్తానన్నమాట. ఎవరి మొబైల్లో ఏ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి కంపల్సరీగా మీరైతే ఈ విధంగానైతే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పైన ఏమైనా సెర్చ్ చేస్తారంటే ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా కీబోర్డ్ అయితే వస్తుంది. దాంట్లో మీరు ఆటో స్టార్ట్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆటో స్టార్ట్ అని చెప్పేసి టైప్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్ లో మీకు రెడ్ కలర్ లో ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ సిస్టమ్ కీ వెరిఫైయర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది మన దాంట్లో. సో ఇది బ్యాక్గ్రౌండ్లో ఆటో స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో దీనివల్ల మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి అంటే మనం ఏవైతే మన పాస్వర్డ్స్ ఇస్తామో మొబైల్కి, మన జీమెయిల్ పాస్వర్డ్ కానీ మన ఫోన్పే ఏవైనా పాస్వర్డ్స్ ఉన్నా సరే అవి ఆటోమేటికల్లీ కొన్నిసార్లు తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో అది తీసుకున్నది వెనుక బాగా మెయిన్గా ఉండేది ఏంటిదంటే ఈ కీ వెరిఫైయర్ ఒకటే, దాని వెనుక మొత్తం హస్తం అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, ఎక్కడైనా సరే ఆటో వెరిఫై కాదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మీరు ఆఫ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మన రికార్డర్ యాప్ కూడా ఆటో స్టార్ట్ అయితే అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్ లో, దాన్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేసుకోవాలి, రికార్డర్ యాప్ ని ఒక 3 seconds హోల్డ్ చేసినట్టయితే ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు యాప్ ఇన్ఫో అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే పర్మిషన్స్ సెక్షన్ లో మనకు ఆటో స్టార్ట్ ఆప్షన్ ఉంది కదా, అది ఆటోమేటిక్ గా ఆన్ అయింది చూడండి. సో ఈ విధంగా దాన్ని సింపుల్ గా ప్రెస్ చేసినట్టయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా ఆఫ్ అయితే చేసుకొని ఇప్పుడు కిందికి అయితే
చూడండి, ఇక్కడ మీరు రిస్ట్రిక్ట్ డేటా యూసేజ్ అని చెప్పేసి కనబడుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చెప్పండి, మొబైల్ డేటా ఎందుకు అవసరం ఉంటుంది మన రికార్డర్కి? సో అది ఎటువంటి నెట్ అనేది తీసుకోకుండా రన్ కావాలని చెప్పేసి మొబైల్ లోడ్ ఇస్తాడు. కాకపోతే ఇక్కడ మన మొబైల్ డేటా కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అంతేకాకుండా ఇక్కడ మీకు బ్యాటరీ సేవర్ సంబంధించిన, అంతేకాకుండా రిస్ట్రిక్షన్ సంబంధించిన సెట్టింగ్ ఉంటుంది. సో బ్యాటరీ సేవర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అందరికీ బ్యాటరీ సేవర్ మోడ్లోనే అయితే ఉంటుంది అన్నమాట. సో మీరేం చేసుకోవాలి, ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ కావద్దు అని అనుకుంటే రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి. దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బ్యాటరీ సేవ్ అవుతుంది, అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్లో రన్నే కాదనమాట. మనం మొబైల్ని క్లియర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అంత వెళ్ళిపోతుంది. అది బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అది వర్కే కాదనమాట. సో ఈ విధంగా మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా మీరు రికార్డర్ని అయితే ఉంచుకోవచ్చు. మీ వాయిస్ రికార్డ్ని ఎవరు యాక్సెస్ చేయలేని విధంగానైతే చేసుకోవచ్చు అనమాట. సో ఈ మెయిన్ సెట్టింగ్, ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా అందరు చేసుకోవాలి. రికార్డర్ యాప్ అనేది అందరు మొబైల్స్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అయితే చేసుకొని మీరు సెక్యూర్గా అయితే ఉండండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి.